ఆస్ట్రేలియన్ అంపైర్స్ ఇండియన్ బ్యాట్స్మెన్స్ని ఇండియన్ ఫ్యాన్స్ని మోసం చేస్తున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. అంటే ఒకటి క్లారిఫై ముందే చెప్పేస్తాను నేను. ఏ కంట్రీలో అయితే సిరీస్ జరుగుతుందో అది ఏ ఫార్మాట్ అయినా అవ్వచ్చు, ఆ కంట్రీ బ్యాట్స్మెన్స్కి బెనిఫిట్ ఆఫ్ డౌట్ డెసిషన్స్లో కొంచెం ఫేవర్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే అనమాట. బట్ బయటకు రాదు ఈ విషయం. కానీ కొన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు క్లియర్ కట్గా మోసం చేయడం మాత్రం నాకు నచ్చట్లేదు. అది ఏంటి అంటే, మిచెల్ మార్ష్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో ఫ్రంట్ ఫుట్ వచ్చి ఒక షాట్ ఆడాడు అనమాట. ఎల్బిడబ్ల్యూ అయింది అది. సో ఎల్బిడబ్ల్యూ థర్డ్ ఎంపైర్కి వెళ్ళింది అది. థర్డ్ ఎంపైర్కి వెళ్తే థర్డ్ ఎంపైర్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఏమీ లేదు కాబట్టి డెసిషన్ ఓవర్టర్న్ చేయట్లేదు, అంటే అది నాట్అవుట్గానే ప్రకటిస్తున్నామని చెప్పాడు. అసలు ఎందుకంటే మనం కొంచెం క్లారిటీగా చూసాము అంటే ఖచ్చితంగా అక్కడ ఫస్ట్ అయితే ప్యాడ్కి తగిలినట్టే కనిపిస్తుంది, బ్యాట్కి తగిలినట్టే కనిపించట్లేదు. సరే, అదే జరిగింది అనుకున్నాం వాళ్ళు అనుకున్నట్టుగానే. మరి సేమ్ ఇలాంటిదే కేఎల్ రాహుల్కి ఫస్ట్ టెస్ట్లో జరిగితే ఎందుకు అవుట్ ఇచ్చారు మరి? అంటే కొంతమంది అంటారేమో అక్కడ తప్పులు నేర్చుకొని ఇక్కడ డెసిషన్ ఇచ్చారేమో అని చెప్పి. అంపైర్స్కి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం ఫస్ట్ కాదనమాట. క్రికెట్ పుట్టి చాలా సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. వాళ్ళు నేర్చుకోవాలంటే ఈ సిరీస్లో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకే సిరీస్లో ఒకేలాంటి డెసిషన్స్ ఒకరికి అవుట్, అది కూడా ఆపోజిట్ టీంకి అవుట్ ఇచ్చి మీకు ఆస్ట్రేలియా వాళ్ళకి నాట్అవుట్ ఇవ్వడం అనేది తప్పనమాట. ఆ టైంలో కోహ్లీ వెళ్ళి అంపైర్తో గొడవ కూడా పడ్డానమాట. చెప్తున్నాడు కోహ్లీ, అరే 2 స్పైక్స్ కనిపిస్తున్నాయి, ఒకటి బ్యాట్ది ఒకటి ప్యాడ్ది, సేమ్ ఇదే జరిగింది కేఎల్ రాహుల్కి, మరి ఆ రోజు ఎందుకు అవుట్ ఇచ్చారని చెప్పి క్వశ్చన్ చేశాడు. బట్ అంపైర్ అయితే డెసిషన్ ఓవర్టర్న్ చేసాడు అనమాట, నాట్అవుట్గానే మిగిలిపోయింది. కానీ ఆ తర్వాత మిచెల్ మార్ష్ అశ్విన్ బౌలింగ్లో సో అవుట్ అయ్యాడు. అయితే క్లియర్గా నాట్అవుట్, క్లియర్గా బ్యాట్కి బాల్కి ఎక్కడ సంబంధం లేదు, కీపర్ క్యాచ్ అనమాట. బట్ మిచెల్ మార్షే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, అంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. సో అక్కడ మిచెల్ మార్ష్ మరి ఫస్ట్ టైం, ఎందుకంటే ఎల్బిడబ్ల్యూ డెసిషన్ కాబట్టి తను తీసుకోలేడు కాబట్టి వెళ్ళలేదేమో. సో తనకు కూడా తెలుసు అది ఫస్ట్ టైమే నేను అవుట్ అయిపోయాను ఆ రిప్లై చూసినప్పుడు అవి. సో సెకండ్ టైం మరి న్యాయం పరంగా పోయడం తెలియదు, కానీ తను పోయిన తీరు బాగుంది. సో అంపైర్ కూడా ఏం చేయలేకపోయాడు అనమాట. సో అంటే ఇలా మోసం చేయడం తప్పని నా ఫీలింగ్ అనమాట. ఎంతమందికి ఇలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక నెక్స్ట్, ఆస్ట్రేలియా వాళ్ళు టోటల్గా 337 కొట్టారు, ఆల్అవుట్ అయ్యారు. ట్రావిస్ హెడ్ ఎక్కడ దొరికెవరో బాబు, మా ప్రాణానికి రక్తం తాగుతున్న ఫీలింగ్ వస్తుంది నువ్వు బ్యాటింగ్ చేస్తూ ఉంటే. అంటే మంచిగానే బ్యాటింగ్ చేస్తున్నాడు, టాలెంట్ ఉంది, కానీ ఇండియాకి ఆపోజిట్గా చేస్తుంటే తీసుకోలేకపోతున్నాను. మీరు చూశారు అంటే నేను ప్రివ్యూ వీడియోలో క్లియర్గా చెప్పాను, ట్రావిస్ హెడ్ బాబు అవుట్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో కూడా 2 ఇన్నింగ్స్లో ఆడాడు, ఇక్కడ కూడా మంచి రికార్డు ఉంది, ఈ గ్రౌండ్లో ఫెంటాస్టిక్ రికార్డు ఉంది. అదే జరిగింది, 140 రన్స్ అనమాట. మీరు ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్స్ చూశారంటే ఒకసారి లబిషేన్ 64 కొట్టాడు, ఇక మెక్స్విన్ 39, ఇక అంతకుమించి ఎవరు కూడా పెద్ద స్కోర్లు చేయలేదు. ఈ మనిషి 140. ఒకవేళ ఏ 40, 15, 13, 16 కొట్టి ఉంటే పరిస్థితి ఈరోజు వేరేలా ఉండేది. గేమ్ని మొత్తం లాగేసుకున్నాడు మన దగ్గర నుంచి. సో చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఒకవేళ అపోజిషన్ కాకపోయింటే పొగిడేవన్నేమో, మనకు అగైనెస్ట్గా ఆడుతున్నాడు కాబట్టి ఏం చేయలేము. సో స్టీవ్ స్మిత్ ఫెయిల్, ఈ విషయంలో మనం ఒప్పుకోవచ్చు. బుమ్రా అవుట్ చేశాడు, అండ్ బుమ్రా అండ్ సిరాజ్ ఇద్దరు కలిసి 4 వికెట్స్ తీసుకున్నారు. అయితే సిరాజ్ అనమాట ట్రావిస్ హెడ్ని అవుట్ చేసేసి కొంచెం ఫైర్ అయ్యాడు. అయితే అక్కడ జరగాల్సిన డ్యామేజ్ చేసేసాడు. ఇక ఫైరు గీరు మనకు అవసరం లేదనమాట, గేమ్నే లాగేసుకున్నాడు పెద్ద మనిషి. సో టోటల్గా 337కి ఆల్అవుట్ అయింది. ఇక తర్వాత ఇండియా బ్యాటింగ్కి వచ్చింది. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు ఎలాగో ఫెయిల్ అయ్యారు, సెకండ్ ఇన్నింగ్స్ అన్న ఆడతాను అనుకుంటే యశస్వి జైస్వాల్ ఫెయిల్డ్. అయితే యశస్వి జైస్వాల్ని మనం వెంటనే ఏం అనకూడదు అనమాట. ఫస్ట్ టెస్ట్లో అతను ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు బాగా ఆడాడని చెప్పి అంతగా పొగిడి సెకండ్ టెస్ట్గా తిట్టడం, లేకుంటే మనం అతని పైన అలిగేషన్స్ వేయడము, ఆడలేకపోతున్నాడు అనడం తప్పు అవుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్సే ఆడలేకపోతున్నారు, ఇంకా ఫస్ట్ టైం వెళ్ళాడు కాబట్టి ఇంకా ఛాన్సులు రావాలి. సో ఇలాంటి కండిషన్స్, ఇలాంటి కంట్రీస్లో ఆడేటప్పుడు ఎక్స్పీరియన్స్తోనే నేర్చుకుంటారు అనమాట. ఇంకా సెకండ్ టెస్టే కాబట్టి నేనైతే అతన్ని అంతగా ఎక్కువ బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. బట్ కేఎల్ రాహుల్ ఫెయిల్ అయ్యాడు. 7 రన్స్ ఓవర్సీస్లో బాగా ఆడతాడు అనుకున్న బ్యాట్స్మెన్ ఫస్ట్ టెస్ట్లో కూడా బాగా ఆడాడు, ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా పర్వాలేదు అనిపించాడు. బట్ ఇంపార్టెంట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు, ఓన్లీ 7 రన్స్. ఇక శుభ్మన్ గిల్, నేను ప్రివ్యూ వీడియోలో నిన్న హైలైట్స్లో చెప్పాను రివ్యూలో, ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ ఆడతాడు, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ రికార్డు ఉందన్నమాట శుభ్మన్ గిల్కి. ఫెయిల్, 28 రన్స్. అయితే మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కానీ ఇక్కడ చిన్న స్టాట్ ఏంటి అంటే, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఇప్పటివరకు 177 బాల్స్ ఫేస్ చేసి నాట్అవుట్గా నిలిచిన శుభ్మన్ గిల్, టోటల్గా తన టెస్ట్ కెరియర్లో మిచెల్ స్టార్క్ని సో ఈరోజు దొరికిపోయాడు అనమాట. ఇక నెక్స్ట్ విరాట్ కోహ్లీ 11 రన్స్, మళ్ళీ ఫెయిల్. రోహిత్ శర్మ ఫెయిల్, బౌల్డ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో. అంటే ఇక కోహ్లీ గురించి, రోహిత్ శర్మ గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, బట్ మనం ఇక్కడ కంట్రీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతుందని మన కళ్ళ ముందర కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు లాస్ట్ టెస్ట్లో, బట్
అడిలేట్లో మంచి రికార్డ్స్ ఏదైనా ఆడాల్సిన అవసరం ఉందన్నమాట టీంకి. సో మరి అవుట్ అవుతున్నారు, అందరూ అవుట్ అవుతున్నారు, బ్యాటింగ్ బౌలింగ్ పిచ్ అనుకుంటారేమో. సో పిచ్ ఎలా ఉన్నా సరే ఆడినప్పుడే కదా. సో ఇద్దరు ఫెయిలియర్ అనమాట, ఇద్దరినే అంటున్నాను నేను, ఇంకేం చేయలేము. రిషబ్ పంత్ 28 రన్స్, ఇంకా బ్యాటింగ్ దబిడి దిబిడే. నేను టెలిగ్రామ్లో పెట్టాను, దబిడి దిబిడే. అంటే కొంతమంది అంటారు అనమాట రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైలు ఏదో వెరైటీగా ఉంటుంది, అసలు రెస్పాన్సిబుల్ లేకుండా ఆడతాడు. లేదండి, ఇలాంటి బ్యాట్స్మెన్ టీంలో ఉండాలి. అపోజిషన్ భయపడే ఒక బ్యాట్స్మెన్ అనమాట. అంటే ఎలా ఆడతాడో తెలియదు, యాపక్క కొడతాడో తెలియదు, బ్యాట్ ఎటు తిప్పుతాడో తెలియదు. సో ఇలాంటి బ్యాట్స్మెన్ ఉండాలి. అప్పుడప్పుడు ఫెయిల్ అయినా సరే ఇలాంటి అగ్రెసివ్ బ్యాట్స్మెన్ టీంలో ఉంటేనే అపోజిషన్ వాళ్ళకు ఒక భయం ఉంటుంది. అరే బాబు వాడు ఉన్నారా, వాడు పోయే వరకు అని ఒక భయం ఉంటుంది, మనకు ఒక ధైర్యం ఉంటుంది అనమాట. ఇక నితీష్ కుమార్ రెడ్డి 15 రన్స్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయాం. ఎందుకంటే ఇంకా మనం 29 రన్స్ చెయ్యాలి లీడ్కి వెళ్ళాలి అంటే. ఆల్రెడీ 5 వికెట్స్ పోయాయి, ఆల్మోస్ట్ 95% ఓడిపోయాము. ఇప్పుడు మనం గెలవాలి అంటే ఏం జరగాలి తెలుసా? ఈ ఇద్దరి మధ్య లేకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఉన్న 5 వికెట్స్ మధ్య పార్ట్నర్షిప్ అరౌండ్ ఒక 300 రావాలి. అంటే ఒక 250 పైన మినిమం రన్స్ పెడితే అప్పుడు మనం గేమ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా గెలుస్తాం లేదు, ఎందుకంటే అప్పుడు బౌలర్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ స్పిన్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అప్పుడు అశ్విన్ మ్యాజిక్ చేయాలి, లేదా పేస్కే టర్న్ అవుతూ ఉంటే సిరాజ్ కానీ లేకుంటే హర్షిత్ రాణా కానీ బుమ్రా కానీ మ్యాజిక్ చేయాల్సి అలాంటి పరిస్థితి వస్తుంది అనమాట. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ మనం ఓడిపోయాం అనిపిస్తుంది. చూద్దాం రేపేం జరుగుతుందో, ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఎంత వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున్న గేమ్ స్టార్ట్ అవ్వగానే బాల్ ఇంకా ఎక్కువ స్వింగ్ అవుతుంది, బ్యాటింగ్ ఆడడం చాలా కష్టం అనమాట. మిచెల్ స్టార్క్ని ఫేస్ చేయడము, స్కాట్ బోలాండ్ని ఫేస్ చేయడము. సో ఇదనమాట పరిస్థితి. మొత్తానికైతే నాకు ఓకే, గేమ్ బాగానే జరుగుతుంది. మనం పింక్ బాల్లో అంటే ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనమాట, ఎందుకంటే అక్కడ వాళ్ళకి మంచి రికార్డు ఉంది. బట్ గెలుస్తామేమో అనుకున్నాను, కానీ ఈ మోసం చేయడం, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం ప్రతి టెస్ట్ మ్యాచ్లో ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా ఏదో ఒకటి ఇన్వెస్టిగేషన్ ఇన్ ద సెన్స్ బీసీసీఐ వాళ్ళు కానీ లేకుంటే అంపైర్స్ కానీ వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి ఏం జరుగుతుంది అని చెప్పి.